అందర మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక కష్టాలు తెలుసుకున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చలించిపోయారు. మ్యాచ్ ఫీజుతోనే తమ కుటుంబ సభ్యులు ఆకలి తీరుస్తామని కూడా జట్టు కెప్టెన్ దీపిక చెప్పిన మాటలకు పవన్ కళ్యాణ్ స్పందించారు. సత్యసాయి జిల్లాకు చెందిన దీపిక అల్లూరు సీతారామరాజు జిల్లాకు చెందిన పాంగి కరుణ కుమారి కుటుంబాల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆ కుటుంబాలకి తక్షణ ఆర్థిక వస్తు సహాయం అందించాలంటూ కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారు. దీపిక కరుణ కుమారి వేదనకు చలించిపోయిన పవన్ కళ్యాణ్ వారి కుటుంబాలకి గృహోపకరణలకు నిత్యావసరాలకు తక్షణమే సమకూర్చాలంటూ కూడా తమ సిబ్బందికి అయితే ఆదేశించారు. పవన్ కళ్యాణ్ నిర్ణయం మేరకు వాటిని కొనుగోలు చేసి 24 గంటల్లోగా ఆయా కుటుంబాలకు పంపించారు. ఇక సత్యసాయి జిల్లాలోని తంబలహట్టి తాండాలో దీపిక కుటుంబానికి, అల్లూరు సీతారామరాజు జిల్లాలోని పంట్లమామిడిలో కరుణాకుమారి కుటుంబానికి నిత్యావసరాలు గృహోపకరణలను అందించారు. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఇటు మనం చాలా మంది చూస్తూ ఉంటాం, అంటే గేమ్స్లో ఉన్న వాళ్ళు కూడా ఆర్థికంగా వెనకబడిపోయి ఉంటారు, ఏదన్నా సహాయం కోసం చూస్తారు. అలాంటిది వాళ్ళ గురించి తెలుసుకున్న వెంటనే కూడా డిప్యూటీ సీఎం వెంటనే స్పందించి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా చూడాలంటూ కూడా ఆదేశించడం, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నేను మామూలు సాధారణంగా అంటే ఏదైనా క్రీడలు కానీ లేదంటే సినిమాలు కానీ ఇవన్నీ కూడా ప్రజాదరణ ఉన్న వాళ్ళకే గుర్తింపు ఉంటుంది అనే విషయం అయితే స్పష్టంగా చెప్పచ్చు. ఇప్పుడు క్రికెట్ కి సంబంధించి భారీగా అభిమానులు వచ్చి టికెట్లు కొంటే దానికి సంబంధించి వాళ్ళ క్రికెటర్లకు ఇచ్చే ట్రీట్మెంట్ వేరే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇతర ఆటగాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు టెన్నిస్ కొంత ఆదరణ పెరుగుతుంది, అలాగే బ్యాడ్మింటన్ కొంత ఆదరణ పెరుగుతుంది, చెస్ కొంత ఆదరణ పెరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఇచ్చే ఫీజులు కానీ ప్రైజ్ మనీలు కానీ ఎక్కువగా ఉంటాయి. కానీ ఎవరైతే అంటే వికలాంగులు కానీ లేదంటే ఇట్లా క్రీడల్లో పాల్గొన్నటువంటి అంధ క్రికెటర్లు కానీ వీళ్ళకి సంబంధించి ప్రోత్సాహకాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అభినందించాల్సింది. అంటే ఎవరికైనా సరే అంగవైకల్యం అనేది పెద్ద సమస్య కాదు, లేదంటే కళ్ళు లేకపోవడం లేదా ఇవి పెద్ద సమస్య కాదు. మనలో ప్రతిభ ఉంటే చాలు, దానికి ఎప్పటికైనా గుర్తింపు ఉంటుందా అనేది దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మహిళ అంధ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్లకు మొత్తం ఇంట్లో అవసరమైనటువంటి టీవీ కానీ, ఫ్యాన్ కానీ, అలాగే గృహోపకరణాలు కానీ, కొత్త బట్టలు కానీ, అంటే దుప్పట్లు, మంచం ఇవన్నీ కూడా అందించడం జరిగింది. టేబుల్ ఫ్యాన్, మిక్సీ గ్రైండర్, కుర్చీలు ఇవన్నీ కూడా, స్టీల్ ప్లేట్లు, ప్రెషర్ కుక్కర్లు ఇవన్నీ కూడా తన సొంత ఖర్చులతో ఆయన పంపించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఏదైనా అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరైనా సరే ఆరోగ్య సమస్యలు కానీ ఏమైనా ఉన్నా కానీ దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందుతాయంటూ కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళ హామీ ఇచ్చారు. ఇటీవల బ్లెండ్స్ ఉమెన్ టీమ్ T20 వరల్డ్ కప్ గెలిచింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి 10 లక్షల రూపాయలు నజరానా కూడా ప్రకటించడం జరిగింది. అలాగే తాజాగా పవన్ కళ్యాణ్ ప్రతి మహిళా క్రికెటర్ కూడా 5 లక్షలు, అలాగే కోచ్లకు 2 లక్షలు కూడా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలో వాళ్ళకి సత్కారం కూడా చేయడం జరిగింది. అంటే అడిగిన వెంటనే కూడా రోడ్డు కూడా మంజూరు చేసినట్లుగా తెలుస్తుంది. సాధారణంగా వీటికి సంబంధించి అంటే పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నా లేకపోయినా సరే అప్పట్లో కౌలు రైతులను ఏ విధంగా ఆదుకున్నారు, లేదంటే ఆర్థికంగా కష్టాల్లో ఉన్న వారికి ఏ విధంగా ఆయన ప్రోత్సాహకాలు అందించారనేది మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నారు ఆయన. కాబట్టి ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేసేందుకు కూడా పవన్ కళ్యాణ్ వెనకాడుగు వేయటం లేదు. సొంత డబ్బులను కూడా అధికారంలోకి వచ్చినారు, సొంత డబ్బులను కూడా ఆయన ఖర్చు చేస్తూ వస్తున్నారు. అటు ప్రభుత్వం ఇచ్చే సదుపాయాలు కూడా పవన్ కళ్యాణ్ తీసుకోకుండా తన సొంత ఖర్చులతోనే కొంత నిర్వహణ ఇవి కూడా చూసుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి సహాయం చేసే విషయంలో అదే పెద్ద మనసు ప్రదర్శిస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక మరోసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన ఔన్నత్యాన్ని పెద్ద మనసును చాటుకున్నారు. కెప్టెన్ దీపిక కుటుంబానికి అనంతపురం హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ TC వరుణ్ తదితర జనసేన నేతలు కూడా తంబలహట్టి తాండాకు వెళ్లి పవన్ కళ్యాణ్ పంపిన వస్తువుని సామాగ్రిని అందజేశారు. ఇక చెప్పిన వెంటనే కూడా గ్రామానికి రోడ్డు కూడా మంజూరు చేశారని, ఇంటికి కావాల్సిన సరుకులు ఇవ్వటం సంతోషంగా ఉందంటూ కూడా కుటుంబ సభ్యులైతే పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా 2 తెలుగు క్రికెటర్లకు క్రీడాకారుల కోటా కింద నూతన గృహాలు నిర్మించి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలంటూ కూడా అధికారులకు దిశానిర్దేశం చేశారు. నూతన గృహాల నిర్మాణం పూర్తయిన తర్వాత వాటికి తగిన విధంగా డైనింగ్ టేబుళ్లు, మంచాలు వంటి మరికొన్ని గృహోపకరణలు కూడా సమకూర్చాలంటూ కూడా పవన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇక 2 తెలుగు క్రికెటర్లకు క్రీడాకారుల కోటా కింద నూతన గృహాలు నిర్మించి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలంటూ నిర్దేశించిన తర్వాత మొత్తం కూడా దానికి కావలసినటువంటి సామాగ్రి అంతా కూడా సమకూర్చాలని చెప్పటము, ఇవన్నీ కూడా అంటే పవన్ కళ్యాణ్ మరోసారి కూడా తన పెద్ద మనసును చాటుకున్నట్లుగా కూడా వాళ్ళందరూ కొనియాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ మనం చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అంటే అతని ప్రసంగాల్లో కానీ వీటిలో కూడా చాలా మనస్సుతో మాట్లాడతారు. ఆయన చాలా ఎమోషనల్గా, తన ప్రసంగాలు అనేవి కూడా ఎమోషనల్గా ఉంటాయి.
అదేవిధంగా ఎక్కడైనా ఏదైనా సమస్య ఉందంటే కనుక తన సొంత డబ్బునైనా ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడరు. ఈ విధంగా మనం రీసెంట్గా చూస్తే ఒక స్కూల్కి కావాల్సినటువంటి నారావారిపల్లెలో స్కూల్కి కావాల్సినటువంటి గ్రౌండ్ నేను కొనిచ్చాను, కాబట్టి ప్రతి దానికి కూడా నేను కొనివ్వలేను కదా, అందుకని చెప్పి ఇప్పుడు మన ప్రభుత్వమే కదా ఉంది, మిగిలిన పాఠశాలకు కూడా కావాల్సిన మినిమం ఒక 2 ఎకరాలైనా కానీ పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ ఉండేలాగా కూడా చూడాలంటూ పవన్ కళ్యాణ్ అంటే తన దృష్టికి వచ్చిన సమస్యను తన సాయశక్తిలా కూడా సాల్వ్ చేయడానికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఈ అందుల క్రికెట్లో విషయంలో కూడా మనం చూసుకుంటే కనుక రీసెంట్గా అందుల క్రికెట్ కూడా ఆదరణ పొందుతుంది. ఇక ఈ విషయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చిన వెంటనే కూడా ఆర్థికంగా వాళ్ళు వెనుకబడ్డారు. ముఖ్యంగా క్రీడా ప్రపంచంలో చూసుకుంటే మట్టిలో మాణిక్యాలు అని చెప్పాలి. చాలామంది కూడా మన తెలుగు స్టేట్స్లో చూసుకుంటే బాగా ఆడగలిగిన వాళ్ళు, బాగా ప్రదర్శించగలిగిన వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. కానీ ఏంటంటే ఆర్థికంగా కనీసం వాళ్ళకి ఆ ఆటలకి తగ్గట్లు సరైన ఆహారం తీసుకునేందుకు కూడా వాళ్ళకి సౌకర్యాలు ఉండవు. అలాంటి వారికి కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరికీ కూడా సాయం చేయడం జరిగింది. తన దృష్టికి వచ్చిన అంశాన్ని కూడా వెంటనే స్పందించారు. ఇదే విధంగా మిగిలిన నాయకులు కూడా క్రీడా ప్రపంచంలో కానీ మనకి పేరు, మన రాష్ట్ర ఔన్నత్యాన్ని కూడా నిలుపగలిగిన వాళ్ళు, దేశం పేరును కూడా నిలుపగలిగిన వాళ్ళు అనేక మంది ఉంటారు. సో మీ దృష్టికి వచ్చినప్పుడు మీరు కూడా సహాయం చేస్తే బాగుంటుంది అన్నట్లుగా కూడా పవన్ కళ్యాణ్ ఒక సందేశం ఇచ్చారు మిగిలిన నేతలకు కూడా.